అర్జున విషాద యోగం అంటే అదే కదా! అర్జునుడు విషాదంలో ఉంటే ఏం చెప్పాడు? అర్జునుడు ఇట్లాగే హర్ట్ అయిపోతున్నాడు ప్రతిదానికి. అయితేనే చెప్పాడు ఆత్మజ్ఞానం తెలుసుకొని ఇదిగో ఈ రకంగా కర్మేంద్రియాలని ఇచ్చేసుకో. సో, అక్కడ కూడా ఏం చెప్పాడు? ఈ చేసేటప్పుడు మళ్ళీ మనసు ద్వారా తలుచుకోండి, తనువు ద్వారా, ఆహారం ద్వారా కాదు. అక్కడ కూడా ఆ పాయింట్ క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే మనం తనువు ద్వారా, ఆహారం ద్వారా చేసుకున్నా కానీ విషయాల అందు ఆసక్తి పెట్టుకుంటే ఖచ్చితంగా దుఃఖం వచ్చేస్తదంటాడు. అంటే మీకు గరుడ పురాణంలో ఏం రాసుంటదంటే విషయ వైతరిణి నది అని ఉంటది. విన్నావా ఎప్పుడన్నా? విషయ వైతరిణి వైతరణి నది. వైతరణి వైతరిణి నది. నది అంటే గరుడ పురాణంలో ఎలా చూపిచ్చారంటే ఆత్మ శరీరం వదిలేసిన తర్వాత ఆ విషయ వైతరిణి నది అది దాటుకొని ఎళ్ళాలి. అది వెళ్తే గాని స్వర్గానికి పోరు ఏదో అని చెప్తారు. స్వర్గం. అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజు ప్రపంచంలో ఉన్న విషయాలందు ఆసక్తి. అవతల వాళ్ళు ఏమన్నారు? మన గురించి ఏం ఆలోచిస్తున్నారు? నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నన్నే ఎందుకు అంటున్నారు? అని ఇలా విషయాల యందు ఆసక్తి ఎక్కువైపోయింది మనకి. సో, ఆ విషయ వాసన నుంచి బయటికి రాలేకపోతున్నాం కాబట్టి హర్ట్ అయిపోతున్నాం. సో, అదే నరకం యాక్చువల్‌గా. సో, ఈరోజు మనిషి నరకము, స్వర్గము అంటే ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. సో, మీరు ప్రతిదీ విషయాలందు ఆసక్తి చూపిస్తున్నంత సేపు హర్ట్ అయిపోతాడు. ఆ జీవితం అంతా నరకం అయిపోతది. సో, దాన్ని మళ్ళీ ఇంకా అక్కడ పురాణాల్లో చూపించేటప్పుడు అంటే మీకు సబ్జెక్ట్ దిగాలి అన్నట్టు ఎగ్జాంపుల్స్ అన్ని ఇస్తున్నారు. గజేంద్ర మోక్షంలో కూడా అదే చూపించారు. సో, గజేంద్ర మోక్షంలో ఏం చూపించారక్కడ? ఆ ఏనుగు విషయ వైతరిణి నది దగ్గరికి అంటే నది దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చినట్టు చూపించారు. ఎవరు? ఏనుగు. సో, ఏనుగు అంటే అక్కడ చెప్పదలుచుకుంది ఏంటి? మన యొక్క అహంకారం యొక్క సైజ్ అన్నమాట. అంటే జైజాంటిక్ ఈగో. అంటే మన ఈగో సైజ్, అహం సైజ్ ఎంతుందంటే ఏనుగంతుంది అని చెప్పడం కోసం కథలో ఏనుగుని పెట్టారు. సో, ఆ ఏనుగొచ్చి ఏం చేసింది? నది దగ్గర నీళ్లు తాగినట్టు చూపించారు. సో, నది అంటే ఏంటి ఇక్కడ? విషయ వైతరిణి నది. అంటే ఇంక ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల మీద మనకు ఆసక్తి అన్నమాట. వాళ్ళేం చేస్తారు ఇప్పుడు అదొచ్చి నీళ్లు తాగినట్టు చూపించారంటే, ఈ ప్రపంచంలో ఉన్న అందరి జీవిత చరిత్రల మీద మనకి ఇంట్రెస్ట్ ఎక్కువన్నమాట. వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది? వీళ్ళేం చేస్తున్నారు? సేవలకెళ్ళినప్పుడు చూడాలి. మొత్తం అంతా అసలు వీళ్ళంతేంటి బ్రాహ్మిన్సేనా అని డౌటొస్తది. ఎప్పుడు చూసినా అవతలోళ్ళ జీవితాల్లోకి తొంగి చూసేది. వాళ్ళ జీవితంలో ఏముంది? వీళ్ళ జీవితంలో ఏముంది? అడిగే క్వెషన్‌లు కూడా అవే ఉంటాయి. ఇంక వెనక ఎంక్వైరీలు చేసుకుంటూ ఉంటారు. ఎవరు వీళ్ళంతా శూద్రులు. ఎప్పుడు చూసినా అవతలోళ్ళ జీవితంలో ఏం జరుగుతుందా? సో, ఇదే విషయ వైతరిణి నది అంటారు. సో, ఈ విషయాలందు ఆసక్తి చూపించినంత సేపు ఆత్మని దర్శించలేనంటాడు బాబా. సో, అప్పుడు ఆ ఏనుగు ఆ నీళ్ళలో నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు అంటే ప్రపంచంలో ఉన్న విషయాలన్నిటిని ఆస్వాదిద్దామని చెప్పి వెళ్ళినప్పుడు మొసలొచ్చినట్టు చూపిచ్చారు. అంటే మాయ. సో, మొసలి నీళ్ళ లోపల నుంచి వచ్చేసి కాళ్ళు పట్టేస్తది. సో, ఇది విషయాలందు ఎంత ఆసక్తితోటి ఉంది అనంటే, ఆ మొసలి వచ్చేసిందన్న విషయం వచ్చి కాలు పట్టేంత వరకు గ్రహించలేకపోయింది ఏనుగు. అంటే ఆ ఈగో సైజ్ ఎంతుంది? అంత సైజున్న ఈగో ఏం చేస్తోంది? ఎప్పుడు చూసినా విషయాలందు ఆసక్తి చూపిస్తుంది. వచ్చినప్పుడు మాయ వచ్చి పట్టేస్తే ఇంకప్పుడు ఏడుపు మొదలుపెడతది. అప్పుడు బాధ, దుఃఖం చేసి అప్పుడు నారాయణుడిని తలుచుకుంటే అప్పుడు నారాయణుడొచ్చి స్వదర్శన చక్రం వేసినట్టు చూపిచ్చారు. అంటే మిమ్మల్ని మీరు చూసుకోండి అందరిని మీరు కాదు దర్శనం. అని. నేను జ్ఞానామృతాన్ని ఇస్తాను. జ్ఞానామృతం తాగండి.